క్లాస్ 5 పరిసరాల విజ్ఞానం అధ్యాయం 4 మన అవయవ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. మానవ శరీరంలో అనేక రకాల అవయవ వ్యవస్థలు ఉన్నాయి. అవయవ వ్యవస్థ అంటే కొన్ని అవయవాలు కలిసి ఒక పనిని చేయడాన్ని ఆ అవయవాలు అన్నింటినీ కలిపి అవయవ వ్యవస్థ అంటారు. ఇలాంటి అవయవ వ్యవస్థలో ముఖ్యమైనవి అస్థిపంజర వ్యవస్థ. ఇందులో కపాలం, ఉరఃపంజరం, వెన్నుముక మరియు ఇతర ఎముకలు అన్నీ ఉంటాయి. ఈ ఎముకలను కలుపుతూ అతుక్కొని కండరాలు ఉంటాయి. వీటిని కండర వ్యవస్థ అంటారు. ముఖ్యంగా అస్థిపంజర వ్యవస్థలో 206 ఎముకలు ఉంటాయి. కండరాలు సుమారు 600 రకాల కండరాలు ఉంటాయి. తరువాత ఈ కండరాలు శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా కండరాలతో నిర్మితమై ఉంటాయి. తరువాత వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై సరళ పదార్థాలుగా మారడానికి ఉపయోగపడే అవయవాలన్నింటినీ జీర్ణ వ్యవస్థ అంటారు. ఇందులో ప్రధానమైనటువంటిది నోరు, నోటి కుహరం, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు మరియు గ్రంథులు, పెద్ద పేగు భాగాలు ఉన్నాయి. పురీషనాళం చివరి భాగంగా చెప్పుకుంటాం. తరువాతి వ్యవస్థ శ్వాస వ్యవస్థ. మనం పీల్చే గాలి, వదిలే గాలి కూడా శ్వాస వ్యవస్థలోని నిక్షిప్తమై ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణమై జీర్ణ వ్యవస్థలో శరీరంలోని రక్తం ద్వారా శరీరంలోని భాగానికి చేరుతుంది. ఇలా భాగాలకు చేరినటువంటి ఆహారం శక్తి విడుదల కావాలి అంటే ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ని శరీరం లోపలికి తీసుకొని పోవడేటటువంటి వ్యవస్థే శ్వాస వ్యవస్థ. ఈ శ్వాస వ్యవస్థను ప్రధానంగా ముక్కు అంటే నాసిక, నాసికా కుహరం, గాలిగొట్టం, 2 ఊపిరితిత్తులు, వాయునాళాలు, వాయుగోనులు అనేటివి ఉంటాయి. తరువాతి వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ. ముఖ్యమైనటువంటి వ్యవస్థల్లో రక్త ప్రసరణ వ్యవస్థ ముఖ్యమైనది. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే మన శరీరం మొత్తానికి రక్తాన్ని పంపు చేసేటటువంటిది. శరీరంలోకి మొత్తాన్ని ప్రతి కణానికి రక్తాన్ని సరఫరా చేసి ఆ కణాల నుంచి మరలా రక్తాన్ని సేకరించి గుండెకి చేర్చి ఈ మొత్తాన్ని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఇందులో ప్రధానమైనటువంటివి గుండె, రక్తనాళాలు. తరువాత వ్యవస్థ విసర్జక వ్యవస్థ. ఇలా శక్తి విడుదలైనప్పుడు మన శరీరంలో కొన్ని వ్యర్థాలు విడుదలవుతాయి. వాటిలో ఆ వ్యర్థాలను శరీరం బయటికి పంపడానికి ఉపయోగపడేటటువంటి అవయవాలను విసర్జక అవయవాలు అంటారు. ఆ అవయవాలన్నింటినీ కలిపి విసర్జక వ్యవస్థ అంటారు. ఈ విసర్జక వ్యవస్థలో ముఖ్యమైనవి మూత్రపిండాలు. ఈ మూత్రపిండాలు 2 ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వాటి నుంచి మూత్రనాళం, మూత్రాశయం కూడా ఈ విసర్జక వ్యవస్థలో భాగంగానే చెప్పుకుంటాం. తరువాత మూత్రపిండాలే కాకుండా ఊపిరితిత్తులు కూడా విసర్జక వ్యవస్థలో ముఖ్య భాగాలు. ఇవి శరీరంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇంకొక భాగం విసర్జక వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది చర్మం. శరీరంలో ఏర్పడిన మలినాలను చెమట రూపంలో బయటికి పంపడానికి ఉపయోగపడేటటువంటి విసర్జక అవయవం చర్మం. ఈ విధంగా
విసర్జక వ్యవస్థలో ప్రధానంగా 3 అవయవాలు పనిచేస్తాయి. అవి ఊపిరితిత్తులు, చర్మము, మూత్రపిండాలు. తరువాత వ్యవస్థ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ అంటే మన శరీరం మొత్తంలో అన్ని భాగాలను నియంత్రించేటటువంటి వ్యవస్థ. ఇందులో ప్రధానంగా మెదడు, వెన్నుపాము, నాడులు ఉంటాయి. మన శరీరంలో ప్రతి అవయవము చేయవలసిన పనిని నియంత్రిస్తుంది నాడీ వ్యవస్థ. కాబట్టి అన్నిటికన్నా ప్రధానమైనది నాడీ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు.